ప్రపంచ ట్రేడ్ ని 6% కాంట్రిబ్యూట్ చేసి ఈ పనమా కెనాల్ ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదు? 80 కిలోమీటర్స్ లాంగ్ గా ఉన్న అట్లాంటిక్ ఓషన్ ఇంకా పెసిఫిక్ ఓషన్ ని కలిపే ఈ పనమా కెనాల్ కి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చూసుకుంటే అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి. క్లైమాటిక్ చేంజెస్, ఇప్పుడు కొత్తగా వస్తున్న సైజ్ ని బట్టిన కార్గోస్, ఇంకా అక్కడ ఉన్న లేక్స్ ఎండిపోయి ఇవి వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇది ప్రపంచంలోనే ఒక గ్రేట్ ఇన్వెన్షన్ అని చెప్తారు. ఎందుకంటే ఈ జస్ట్ ఒక మెకానిజం ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తే గనక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నార్మల్ గా మనం ఒక కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు అది డిక్లైన్ పొజిషన్ లో ఉంటుంది, అంటే మనం కింద నుంచి పైకి ఈజీగా వెళ్ళగలము. అదే షిప్స్ లో ఈ విధంగా జరిగితే మీరు ఈ షిప్ ని కింద నుంచి పైకి ఎలా తీసుకువెళ్తారు? ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇక్కడ 4 గేట్స్ ని యూజ్ చేశారు. ఈ షిప్ అనేది ఫస్ట్ గేట్ లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కింద కనబడుతున్న ఈ వాల్స్ ద్వారా ఈ యొక్క వాటర్ ని లెవెల్ గా చేసిస్తారు. అప్పుడు షిప్ ఇంకా కొంచెం ముందరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మరి ఈ గేట్ ని క్లోజ్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ ఈ షిప్స్ అనేటివి లో లెవెల్ వాటర్ నుంచి హై లెవెల్ వాటర్ కి ఈజీగా వెళ్ళిపోతాయి. మరి ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ కి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఏర్పడ్డాయి? ఇంతకు ఇది వర్కింగ్ లో ఉందా లేదా, లేకపోతే దీనిని సరి చేయడం ఎలా? ఇదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. 1880లో ఫ్రెడినాండ్ అనబడే ఒక వ్యక్తి పనమా ఇంటర్ ఓషన్ కెనాల్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ ని పెసిఫిక్ ఓషన్ తో కనెక్ట్ చేయాలి అని. దీనికోసం వాళ్ళు 80 కిలోమీటర్స్ పాటు ఒక టన్నల్ ని తవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఫ్రెంచ్ మెన్ ముందు వచ్చి ఈ టన్నల్ ని తవ్వడానికి ఒక ప్లాన్ ని వేస్తారు. ఎప్పుడైతే 1882లో ఈ టన్నల్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడతాయి. ఈయన ముందుగానే స్విస్ కెనాల్ ని కూడా ఫామ్ చేశారు. సేమ్ అదే విధంగా అంత ప్రాబ్లమ్స్ ఉండవని ఇక్కడ పనమా కెనాల్ యొక్క కన్స్ట్రక్షన్ ని కూడా ఒప్పుకొని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడతాయి. అవి ఏమిటంటే ఇక్కడ జంగల్స్ ఉండడం, ఇంకా ఈ కొండలు ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ సీ లెవెల్ కి తేవడానికి 100 మీటర్స్ దాకా కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కి కూడా ఎండ ఎక్కువగా అయ్యి ఇంకా అక్కడ కండిషన్స్ సరిగా లేక దీంతో పాటు మలేరియా ఇంకా ఎల్లో ఫీవర్స్ కూడా వస్తాయి. దీంతో పాటు ఈ కంపెనీ బ్యాంక్రప్ట్ కి అయిపోయి ఆల్మోస్ట్ డబ్బులన్నీ అయిపోతాయి. దీని తర్వాత 1889లో ఈ కంపెనీకి రిసీవర్ షిప్ దొరికి దాని తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ గా ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మ్యాప్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న షిప్ పెసిఫిక్ ఓషన్ కి రావడానికి అది కంప్లీట్ గా సౌత్ అమెరికాని సరౌండ్ చేసి రావాల్సి ఉంటుంది. అదే మనం పనమా కెనాల్ ని యూజ్ చేసినామంటే జస్ట్ 80 కిలోమీటర్స్ ఉన్న ఈ రేంజ్ తో ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఈజీగా వచ్చేస్తుంది. దీని తర్వాత ఈ ప్లాన్ అంతా సరి చేసుకుని 1904లో మళ్ళీ వర్క్ ని స్టార్ట్ చేస్తారు. ఈ టైంకి మలేరియా ఇంకా ఎల్లో ఫీవర్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ లో ఉంటాయి. దీని తర్వాత ఈ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే లాక్ సిస్టమ్ ని యూజ్ చేసి ఈ యొక్క కెనాల్ ని రెడీ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ఇక్కడ వర్క్ చేయడానికి 40,000 కంటే ఎక్కువ మంది వర్కర్స్ ని ఇంకా ఇక్కడ రైల్వే సిస్టమ్ ని యూజ్ చేస్తూ పెద్ద పెద్ద క్రెయిన్స్ తో రాళ్లని పగలగొట్టి ఈ యొక్క గూడ్స్ ట్రైన్ లో లోడ్ చేసి అక్కడ నుంచి ఈ రాక్స్ ని రిమూవ్ చేసేవాళ్ళు. యునైటెడ్ స్టేట్స్ కి అరౌండ్ $375 మిలియన్ అనేది ఖర్చు అవుతుంది. 80 కిలోమీటర్స్ పాటు ఉన్న ఈ టన్నల్ ఇంకా మాన్యువల్ గా తయారు చేసిన 2 ఆర్టిఫిషియల్ లేక్స్ ఇంకా 333 మీటర్స్ లాంగ్ ఉన్న లాక్స్, ఇవన్నీ ఓకే అనుకుంటే దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ కోసం 5,000 కంటే ఎక్కువ మంది చనిపోతారు. ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఈ పనమా కెనాల్ అనేది 1914లో ఏప్రిల్ 15 నాడు ఓపెన్ అవుతుంది. ఇదంతా రెడీ అయిన తర్వాత కూడా దీనిపైన అమెరికా యొక్క కంట్రోల్ ఉంటుంది. కాకపోతే 1999లో పనమా దీని నుంచి సెపరేట్ గా వచ్చేసి ఇండిపెండెంట్ గా మారిపోయి ఈ యొక్క కెనాల్ పైన ఫుల్ కంట్రోల్ తీసుకుంటుంది. దీని తర్వాత ఈ రోజు చూసుకుంటైతే పనమా తన యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ లో ఈ యొక్క కెనాల్ 10% దాకా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాగంటే ఈ కెనాల్ నుంచి దాటాలి అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇంకా దీని మెయింటెనెన్స్ కోసం ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అలా కూడా ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ ప్యాసేజ్ ఫీ అనేది ఒక క్రూజర్ నుంచి ఇంకో క్రూజర్ కి వ్యారీ అవుతుంది. ఇక్కడ బేసిక్ గా 8 లక్షల నుండి 3 కోట్ల రూపాయల దాకా ఈ యొక్క ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏం వస్తుందంటే ఈ 2 కోట్ల రూపాయల దాకా ఫీని ఎవరు ఇస్తారు అని.
ఇదే నియో పెనమాక్స్. దీని యొక్క వెయిట్ 365 మీటర్స్. ఇంకా ఇవి 12,000 కంటైనర్స్ ని ఈజీగా క్యారీ చేయగలవు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఏర్పడుతున్నాయంటే దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ యొక్క కెనాల్ ని ఫామ్ చేయడానికి మెయిన్ గా ఇక్కడ 2 ఆర్టిఫిషియల్ లేక్స్ ని తయారు చేశారు. ఇందులో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసే లేక్ ఏదంటే లేక్ గటోన్. దీని తర్వాత ఇంకో లేక్ ఉంది, దీని పేరు లేక్ అలజువాలా. ఈ లేక్ కి లేక్ మెడన్ అని ఇంకో పేరు కూడా ఉంది. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక అద్భుతమైన మెకానిజం యూజ్ చేస్తూ లోయర్ గా ఉన్న ఈ యొక్క షిప్స్ ని హైయర్ లెవెల్ కి తీసుకువెళ్తారని. ఇలా చేయడంతో ప్రతిసారి 2 లక్షల నుంచి 2,50,000 యొక్క మీటర్ క్యూబ్ యొక్క వాటర్ అనేది ఈ యొక్క లేక్స్ నుంచి ఓషన్స్ లోకి వెళ్లిపోతుంది. ఇదంతా కూడా హ్యూజ్ వాటర్ గా కనపడుతుంది. కాకపోతే వర్షాలు బాగుంటే గనక ఇక్కడ అంత ఇబ్బందికరంగా మారదు. కాకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ కంప్లీట్ చాప్టర్ ని చేంజ్ చేసేస్తుంది. లాస్ట్ 2016 నుంచి 2019 వరకు చూసుకుంటే అయితే అంతగా వర్షాలు లేక ఇక్కడంతా కూడా డ్రాట్ ఏరియాగా మారిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ ఫస్ట్ టైం వాళ్ళ యొక్క లైఫ్ లో ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఇంకా ప్రికాషన్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ పాస్ అయ్యే కంటైనర్స్ యొక్క నంబర్ అనేది ప్రతిరోజు 32 నుంచి 40 దాకా తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ తోనే ఇక్కడ పాస్ అవ్వాలని ఈ యొక్క క్రూజర్స్ లైన్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ స్పెషల్ గా ట్రైన్ చేయబడిన కొన్ని బోట్స్ యొక్క సహాయంతో ఈ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ వీడియోలో కనబడుతున్నట్టుగా పక్కన నుంచి లాగి లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ కి తీసుకొని వస్తున్నాయి. ఇదంతా కూడా వెయిటింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్న క్రూజర్స్ అయితే పాసిబుల్ అవుతుంది. కాకపోతే పెద్ద క్రూజర్స్ ని ఈ కెనాల్ నుంచి పాస్ చేస్తేనే కదా వీళ్ళకి కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఇవన్నీ ఒక ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ ఇంకో పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది. అదేమిటంటే ఈ రోజు పెద్ద సైజ్ లో ఉన్న క్రూజర్స్ ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఈ యొక్క చిన్న కెనాల్ నుంచి అవి పాస్ అవ్వలేవు. ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉండటంతో వీళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లు లాస్ అవుతున్నారు. దీంతోనే వాళ్ళు పెనమా కెనాల్ యొక్క ఎక్స్పెన్షన్ కోసం 2016లో $6 బిలియన్ ని ఖర్చు పెట్టి ఈ యొక్క ఎక్స్పెన్షన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సైడ్ అనుకుంటే దీంతో పాటు లేక్ గటన్ ని కూడా 45 మీటర్స్ పాటు డీప్ గా కట్ చేసేసి వాటర్ ఇంకా స్టోర్ చేసేలాగా తయారు చేస్తారు. ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ ఇక్కడ లో వెయిట్ గా ఉన్న క్రూజెస్ మాత్రమే ఈ యొక్క కెనాల్ నుంచి పాస్ అవుతున్నాయి. ఇంకా ఈ లేక్ గార్డెన్ యొక్క వాటర్ లెవెల్స్ ని చూసుకున్నట్టయితే ఇది 2 మీటర్స్ గా తగ్గిపోయి ఉంది. దీంతోనే మనకి కంక్లూజన్ ఏమనిపిస్తుందంటే స్టార్టింగ్ లో బాగా ఉన్న ఈ పెనమా కెనాల్ ఇప్పుడు ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అని. కాకపోతే దీనికి ఇంప్రూవ్మెంట్ ఇంకా డెవలప్మెంట్ కోసం చాలా సొల్యూషన్స్ ముందుకొచ్చాయి. అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఇది ఎప్పుడు రికవర్ వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.